అదేవిధంగా కేకే అని సర్వే సంస్థ 161 అని చెప్తే ఎవరు నమ్మలా. ఆయన వైసీపీకి 150 వస్తాయని చెప్పినారు. అప్పుడు ఈరోజు ప్రజలు పెద్ద తీర్పు ఇచ్చినారు. బాధ్యత కూడా పెంచినాడు మా పైన కానీ తెలుగుదేశం పైన. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలయికతో బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నీతివంతమైన పాలన ఇస్తాం. ఈరోజు వీళ్ళు చేసిన ఇసుక దోపిడీ, మైన్స్, భూములు, లిక్కర్ బిజినెస్, వీళ్ళంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది లక్షల కోట్లు లూట్ చేశారు. రాష్ట్ర సంపదను, ప్రజలను భయభ్రాంతులు చేశారు. ఈసూరు పొరపాటున ఏమైనా జరిగింటే పట్టాభూములు కూడా మిగిలింది. అది ప్రజలు గ్రహించినారు. ఇప్పుడు ఈసూరు రాళ్ళను పెట్టుకోకూడదు. ఫైనల్గా నవరత్నాలు మిగిలినట్టున్నాయి. నాకు తెలుసు ఎవరో చెప్పిన తొమ్మిదే మిగిలేటుకున్నాయని. నవరత్నాలు మిగిలినాయి. కాబట్టి ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినారు. అంటే అరాజకాలు, కరప్షను, దౌర్జన్యాలు, భూ ఆక్రమణ, రేపులు, చాలా ఈ 5 ఏళ్ళు వేల కోట్లు సంపాదించినారు. ఇక్కడ ఉండే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ దానిపైన తప్ప ప్రజలపైన ధ్యాస లేదు. ఏమంటే ఏదో బట్టను నొక్కినా అని చెప్పి. ఒకటి మనం గ్రహించాల్సింది, ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తా ఉన్నారు ఏ ప్రభుత్వమైనా కూడా. అదేదో ప్రజలకు భిక్షం ఇస్తామన్నట్లు మాట్లాడేది. బటన్ నొక్కుతా ఉన్నాము, మీ అకౌంట్లో 5,000 పడుతూ ఉంది, 10,000 పడుతాం. ఎవరి డబ్బు అది? ప్రజలు ట్యాక్స్ కట్టే డబ్బు. వీళ్ళ మెహర్బానీ ఏంది చెప్పండి మీరు? ప్రజలు గ్రహించినారు. మా డబ్బు మాకు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు ప్రజల దగ్గర. ప్రజలు గ్రహించినారు కాబట్టి ఈరోజు ఈ తీర్పు వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో నీతివంతమైన పాలన ఇస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.